చేసుకుంటున్నాను అంటే రావాలని ముందర జరగమన్నాడు కదా. ఇట్లా కూర్చుంటారు నేను ముందర జర ముందర జర రంగబాబా ఇదంతా కాళ్ళు ఉన్నాయి కదా నచ్చ కూర్చో వస్తారు అందరూ. ఎవరు తాళం తీసుకో ఇప్పుడైతే మనం తయారే కదా. ఓ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయ సమారంభాం బ్రహ్మణాచార్య మధ్యమాం సత్యానందర్షి పర్యంతం వందే గురు పరంపరాం. సత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ విష్ణుర్వా త్రిపురాంతకో భవతు వా బ్రహ్మోదవా మానుర్వా శశలక్షణోద భగవన్ ఉద్యోగసిద్ధోదవ రాగద్వేష విషాక్తిమోహరహిత సత్వానుకంపోద్యతో యః సర్వైః సంస్కృతో గుణగణైః తస్మై నమః సర్వదా. యోऽంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయస్య కిల శక్తిధరః స్వధామ్నాం అన్యాశ్వస్తచరణశ్రవణత్వగాది గణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. యం శైవాసముపాసతే శివైః బ్రహ్మేతి వేదాంతినః బౌద్ధా బుద్ధ ఇతి ప్రమాణపటవా కర్తేతి నైయాయికా అర్హణీత్యాదైన శాసనరతా అగ్నిమీమాంసకా సోయం విదదామి వాంఛితం ఫలం త్రైలోక్యనాథో హరిః. యః ప్రజ్ఞానమయో యమాహురభవం ఏనావిదస్తీయతే యస్మై కర్మ సమన్వయంతి మునయః యస్మాత్ పరో నాపరః యస్యాసావర సుందరీ తపతి న. యస్మిన్ లోకమిదం సమస్తభువనం తస్మై చిదస్మై నమః. వయం త్వాం స్మరామో వయం త్వాం భజామో వయం త్వాం జగత్సాక్షిరూపం నమామః. సదేకం నిదానం నిరాలంబనీశం భవాంబోధిపోతం శరణ్యం వ్రజామః. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. నమస్తే సతే జగత్కారణాయ
नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैततत्त्वाय मुक्तिप्रदाय नमो ब्रह्मणे व्यापिने शाश्वताय ओम नमो भगवते सत्यानंदाय देवदेव जगन्नाथ प्रत्यक्ष परमेश्वर नित्य ज्ञान प्रबोधाय सत्यदेवाय नमो नमः आदि मध्यांतरूपाय वेद वेदांत वेदिनी ब्रह्म तेज स्वरूपाय सत्यदेव नमो नमः नित्याय निरवध्याय निर्मल ज्ञानमूर्तये निगमार्थ प्रकाशाय सत्यदेव नमो नमः नमो ज्ञान स्वरूपाय नमस्ते विष्णुरूपिणे नमस्ते शिवरूपाय सत्यानंद नमो नमः भक्तरंजनलोलाय भक्तदारिद्र्यनाशिने भक्तिज्ञानप्रबोधाय सत्यदेव नमो नमः भवरोगैकवेद्याय चाज्ञानतिमिरान्तक ज्ञानाञ्जनप्रदात्रे ते सत्यदेव नमो नमः नित्यज्ञानाय सत्याय नित्यमात्मप्रकाशक गीतामृतं दात्रे सत्यदेव नमो नमः सत्याश्रमनिवासाय सत्यज्ञासाधकाय च धर्मसंस्थापनयत्नाय सत्यदेव नमो नमः मायामानुषरूपाय लीलामानुषविग्रह लोकोपकारसक्ताय सत्यदेव नमो नमः नमस्ते सत्यदेवाय नमो ज्ञानस्वरूपिणे नमस्ते गुरुदेवाय बालतापसते नमः हरि ओम पुराण पुरुष योग तत्व निदान सर्वज्ञ देवतలకు ఋషీశ్వరులకు సైతము నిర్వాణము సంగో జగజ్జేగీయమాన మోక్ష సామ్రాజ్యమునకు అధీశ్వరుడవు నీవే గదా అట్టి నిన్ను బాహాటముగా హృదయ ద్వారముల తెరచి నిష్కలంక బుద్ధితో మొరపెట్టుకుంటిమి ఇంతకు మించి మేమేమి ప్రార్థింపగలము ఎల్లప్పుడూ వత్సము వెంట నగులు గోవి భంగి మా వెంట నుండి సత్కార్యముల ఉనర్చు శక్తిని ప్రసాదింపుము పుణ్య పుణ్య వివేచనా శక్తిని సత్య అసత్య విమర్శనాత్మక జ్ఞానమును ఆత్మానాత్మ విభజన సంవిత్తును ధర్మ ధర్మ పరిశీలన సామర్థ్యమును మాకు దయతో అనుగ్రహించి కాపాడుము దీనబంధో విశ్వమయ నితాంత సౌఖ్యనిధి అనాథనాద నీ కృపా కటాక్షమున మేము నిశ్చల భక్తితో తన్మయ భావముతో కోటి కంఠముల నెత్తి ప్రార్థన సల్పుదుముగాక సత్యదేవ దీనబంధో విశ్వమయ నితాంత సౌఖ్యనిధి అనా
నాథనాథ నీ కృపా కటాక్షమున మేము నిశ్చల భక్తితో తన్మయ భావముతో కోటి కంఠములనెత్తి ప్రార్థన సల్పుదుముగాక. ఓం తత్సత్. आवो पूजक भगवान कर दो जीवन का कल्याण। आवो पूज्य पिता भगवान कर दो जीवन का कल्याण। हो परम तुम गुण मंदिर नटनागर, तुम परम कृपा के सागर, तुम गुण मंदिर नटनागर। आओ आओ हे भगवान कर दो जीवन का कल्याण। ओ पूज्य पिता भगवान कर दो जीवन का कल्याण। तुम हो सत्य सनातन स्वामी, सब घट व्यापी अंतर्यामी। तुम हो सत्य सनातन स्वामी, सब घट व्यापी अंतर्यामी। हम सब धरे तुम्हारा ध्यान, कर दो जीवन का कल्याण। आओ पूज्य पिता भगवान कर दो जीवन का कल्याण। जग में बड़े बड़े दुख पाए, हम सब शरण तुम्हारी आए। जग में बड़े बड़े दुख पाए, हम सब शरण तुम्हारी आए। हर लो दुख महान, कर दो जीवन का कल्याण। हम सब आओ पूज्य पिता भगवान कर दो जीवन का कल्याण। हम सब बने सत्य व्रतधारी, क्षम दम शौर्य धैर्य गुण गावे। हम सब बने सत्य व्रतधारी, क्षम दम शौर्य धैर्य गुण गावे। होवे अर्जुन भीष्म समान, कर दो जीवन का कल्याण। आओ पूज्य पिता भगवान कर दो जीवन का कल्याण। ब्रह्मानंद विनय सुन लीजिए, प्रभु प्रिय भक्ति अपनी दीजिए। ब्रह्मानंद विनय सुन लीजिए, प्रभु प्रिय भक्ति अपनी दीजिए। हम सब बने पूर्ण विद्वान, कर दो जीवन का कल्याण। आओ पूज्य पिता भगवान कर दो जीवन का कल्याण। ओम वंदे गुरूणां चरणारविंदे संदर्शित स्वात्मसुखावबोधे। जनस्य ये जागृतिकायमाने संसाराहारमोक्षान्ते। वंदे गुरुपदद्वन्द्वमहामानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रममन्तर्यं वै गुरुर्मः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये।
यस्यद्विरदवक्रद्या पारिषद्या परश्यतं विघ्नं निघ्नन्ति सततं विक्षक्सेनं तमाश्रये सम्यक् न्यायकलापेन महता भारतेन च उपगृहीतवेदाय नमो व्यासाय विष्णवे व्यासं वसिष्ठनप्तारं स्मृतिर्भुजमकल्मषम् पराशरात्मजं वन्दे व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः मुनिसिद्धाम्बुदावासं वेदव्यासमकल्मषम् वेदव्यासं सरस्वत्यावासं व्यासं नमाम्यहम् अचतुर्वदनो ब्रह्मा विभावरोचनशम्बर्भगवान् बादरायणः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नमामि नारायणं हरिं कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने प्रपन्नपारिजाताय वेत्रयोगैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सारथ्यमर्जुनस्य लोकत्रयोपकाराय तस्मै कृष्णात्मने नमः सर्वोपनिषदो गावो दुर्गा गोपालनन्दन पार्थो वत्ससुतिर्भुक्ता नित्यं वेदान्तकर्ममः पार्थाय प्रतिपादितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणि भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसंदधामि भगवद्गीते भवद्वेषिणि गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णुपदमवाप्नोति वयसोऽस्मादिवर्जितः भारतामृतसर्वस्वं विष्णुर्भक्तानुसृतं गीता गङ्गोदरं कृत्वा पुनर्जन्म विद्यते गीता सुगीता कर्तव्या विमन्यै शास्त्रसङ्ग्रहै या स्वयं पद्मनाभस्य सपद्वादिनश्रुता गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च नैव सन्ति पापानि पूर्वजन्मकृतान्यपि अकृत्यमपि कुर्वाणो भुञ्जानो वा यतस्ततः घोरं वैवस्वतस्थानं गीताध्यायेन पश्यति मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्बसिस्नानं संसारमलमोचनम् श्लोकमेकं तदर्थं वा पादं पादार्थमेव वा नित्यत्रिपण्डितयोगस्य मोक्षमधिगच्छति सर्वशास्त्रमयी गीता सर्ववेदमयो हरि सर्वतीर्थमयी नन्द शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव एको मन्त्रो देवकी पुत्रनामा कर्माप्येकं देवकी पुत्रसेवा जयतु जयतु देवो देवकी नन्दनमयम् जयतु जयतु कृष्णावष्टिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलकोमलाम्बो जयतु जयतु पृथ्वी वारणाशो मुकुन्दा हरि ओम 14 అధ్యాయం ఎంత నెంబర్ చెప్పు ఈ 14 అధ్యాయం ఇంకోటి వ్యాఖ్య గంగావతి చెప్పండి నేను వీటున్నాను సునత్రయ విభాగం 333 అందరికి చదవచ్చా ఓకే అదే గంగవ్వ చూసుకో నువ్వు కూడా తీసి గంగవ్వ అయిపోయినా
అదే గంగామకు ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చెప్తారా అక్కడ ఉన్నారు కదా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయः. గుణత్రయ విభాగయోగः. శ్రీభగవానువాచ వరం భూయం ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞార్థం మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ మమ యో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ ఉదయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదపితా సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం తత్ర సత్తం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ రజోరాగాత్మకం విద్ధి కృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ సంగేన దేహినం నమస్తజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం తన్నిబధ్నాతి ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజः సత్తం తమశ్చైవ తమः సత్తం రజస్తథా సర్వద్వారేషు దేహేష్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వనిత్యుత లోభ ప్రవృత్తిరారంభః కర్మనామశమస్పృహా రజస్యేతాని జాయంతే వృద్ధే భరతర్షభ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వృద్ధే కురు నందన యదా సత్తే ప్రబుద్ధే తు
प्रलयं याति देहभृत् प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसङ्गि सुजायते यदा प्रलीनस्तमसि मूढयोनिषु जायते कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलं सत्त्वः सञ्जायते ज्ञानं रजसो लोभ एव च प्रमादमोहौ भवतु तमसो भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्तः मध्ये तिष्ठन्ति राजसाः जगन्यगुणवृत्तिस्तः अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीन् नेहि देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः मुक्तो मृतमश्नुते अर्जुन उवाच त्रैलिङ्गे त्रिगुणानेतान् अतीतो भवति प्रभो किमाचार कथं चैतः त्रिगुणानतिवर्तते श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव नान्तेषु सम्प्रवृत्तानि निवृत्तानि काङ्क्षते उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियाधीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानावमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयो सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते वाञ्छयो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतः ब्रह्मभूयाय कल्पते ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य तस्यैकान्तिकस्य च ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीता योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः। ॐ नमो भगवते श्रीसत्यानन्दाय। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता पुरुषोत्तम प्राप्ति योगः। श्री भगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं
अश्वत्थं प्रापुरव्ययम् छन्दांसि यस्य पर्णानि तं वेद स वेदवित् श्रीगीतामाहात्म्यम् ఐదు నుంచి 8 వరకు 433 చెప్పండి. ఇది కూడా చెప్పండి. చూసుకోండి ఒక చూపి 33 ఓకేదా? 32 అది నిషేధది सर्वे देवाच ऋषयो योगिनः पन्नगाचये गोपाला गोपिका वापि नारदो तव पार्षदैः सहायो जायते शीघ्रम् यत्र गीता प्रवर्तते यत्र गीता विचारच्च पठनं पाठनं श्रुतम् तत्राहं निश्चितं पृथ्वी वसामि सदैव हि गीताश्रयोपं तिष्ठामि गीता मे चोत्तमं गृहम् गीता ज्ञानमुपाश्रित्य लोकान् पालयाम्यहम् गीता मे परमा विद्या ब्रह्मरूपा न संशयः निर्वाच पदात्मिका విఘ్నేశ్వర పాట భజన వాడేది భజన అంతా వికాసం ఉంది చెప్తా ఉంటే కదా మూషిక వాహన నమో నమో
सद्गुरु सत्य भगवान की मनोरेश्वर भगवान की सत्यानंद नामं सत्यानंद नामं नित्यानंदं सद्गुदा योग्युलकेल्ला सत्यनाममे योग मार्गमुनु చూపు గదా సత్యనామమే యోగ మార్గమును యోగ్యులకెల్లా సత్యనామమే యోగ మార్గమును చూపు గదా బాలురు వృద్ధులు యువకులు కలిసి భక్తితో వేడిన నీ రూపం బాలురు వృద్ధులు యువకులు కలిసి భక్తితో వేడిన నీ రూపం
ధరణి తలమున గలజనములకును తరణోపాయము నీ నామం ధరణి తలమున గలజనములకును తరణోపాయము నీ నామం పావనమైన సత్యాశ్రమమున పరంజ్యోతియే నీ రూపం పావనమైన సత్యాశ్రమమున పరంజ్యోతియే నీ రూపం సత్తుల హృదయాంతరంగమున సదాచరించును నీ నామం సత్తుల హృదయాంతరంగమున సదాచరించును నీ నామం సత్యానంద నీ నామం నే నిత్యానందమున సగు గదా యోగులకెల్ల సత్యనామమే యోగ మార్గమును చూపుగదా భగవాన్ సత్యానంద మహర్షుల వారికి సత్యానందాయ శ్రీతపారిజాతాయ ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ శ్రీమద్ భగవద్గీతయే భారత బోధించి పామర జనులను మోక్షగామినులా చేసితివి ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ ధర్మ భజన యోగ మర్మములను విశదపరచి బ్రహ్మం ఒకటే సత్యం అని వేరి ద్రోహించితి ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ కర్మయోగులందు పరమ కర్మయోగి వయ్య నీవు జ్ఞానయోగులందు బ్రహ్మ జ్ఞానుడవే నీవయ్య ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ పాలిత దేవుడవని నీ పాలబడివయ్యా పాపాల నుండి మమ్ము కాపాడుము దేవదేవ మనము కుంజముల నుండి విడిపించుము దేవదేవ ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ శ్రీ సత్యానందాయ శ్రీతపారిజాతాయ ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ मुझे को मम्मी अच्छा है అదే మరి
చిన్న తప్పు చెప్తా చెప్తా కాశీపతే వారణాసీపతే కాశీపతే వారణాసీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే గంగా జటాజూట గౌరీపతే అంబాపతే జగదంబాపతే అంబాపతే జగదంబాపతే శ్రీమల్లికా భ్రమరంబాపతే శ్రీమల్లికా భ్రమరంబాపతే వాణీపతే బ్రహ్మ గౌరీపతే శంభో వాణీపతే బ్రహ్మ గౌరీపతే శంభో లక్ష్మీపతే విష్ణునారాయణ లక్ష్మీపతే విష్ణునారాయణ సీతాపతే రామ రాధాపతే కృష్ణ సీతాపతే రామ రాధాపతే కృష్ణ శ్రీ రుక్మిణీ సత్యభామాపతే శ్రీ రుక్మిణీ సత్యభామాపతే కాశీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే గౌరీపతే సత్య భగవాని జై బోలో శివశంకర భగవాని జై పాడుతున్నావా ఏం కాదు నన్ను చూసి కరెక్ట్ చూసి పాడాలి ఖచ్చితంగా మహాదేవా శివ 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 సదా శివ సదా శివ మహాదేవా హర శివ 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 మహాదేవ శివ శివ హర సదా శివ శివ మహాదేవ సదా శివ మహాదేవ సదా శివ హర 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 మహాదేవ వనమాలి వాసుదేవా హరే రామ్ హరే కృష్ణ చెప్పు అంటాం హరే రామ్ అన్నాడు ఇద్దరు చెప్పు వనమాలి వాసుదేవా వనమాలి వాసుదేవా వనమాలి వాసుదేవా వనమాలి వాసుదేవా
జగన్మోహన రాధా రమణ వాసుదేవా జగన్మోహన రాధా రమణ कृष्ण भगवान की माता చెప్పి చాలు చెప్తారు వరలక్ష్మి దేవి నువ్వు ఒక పాట పాడమ్మ పాట నాట పాట ఇది మొదలుపెట్టి ప్రార్థన చేసి పాట सत्यानंद स्वरूपाय बोधैकसुखकारिणे नमो वेदांत वेद्याय गुरवे बुद्धिसाक्षिणे ओम श्री गुरुभ्यो नमः गायत्री मात्रे नमः सत्यानंद स्वामिने नमः ब्रह्मानंद तीर्थ स्वामिने नमः श्रीहरितीर्थ स्वामिने नमः నిలబెట్టి 5 నిమిషాలు శాంతి ఇంటికి జ్ఞానరత్నాలు చెప్పండి हे मुरली श्रीधर राधे कृष्ण राधे श्याम मुरली श्रीधर राधे श्रीधर राधे कृष्ण राधे श्याम भक्तवत्सल राधे श्याम प्रिय राधे श्याम भक्तवत्सल राधे श्याम भक्तवत्सल राधे श्याम भगवत प्रिय राधे श्याम Radhe
ఈరోజు గాయత్రి సత్యానంద గీతాశ్రమంలో అమృత తరంగిణి భగవద్గీత 14 అధ్యాయం ఇప్పటి వరకు 13 అధ్యాయాలు 14 సత్సంగాలు, దీంతో 15 సత్సంగాలు, ఇది 15 సత్సంగంలో మనం ప్రవేశించాం. ఇందులో గురుభక్తి అమృత తరంగిణి రాసినటువంటి వారు సత్యానంద మహర్షుల వారు. వారి బోధనలు కూడా కలిపి 700 శ్లోకాలను, దాంతో పాటు ఇంతకుముందు తాను ఏ గ్రంథాలైతే చదివిందో ఆయా గ్రంథాల సారాంశాన్ని కూడా ఇందులోనే కలిపి శిష్యులైనటువంటి భక్తులైనటువంటి వారందరికీ కూడా అమృతాన్ని అందజేసినటువంటి భగవద్గీతను మనం ఇప్పుడు ఈరోజు 14 గుణత్రయ విభాగ యోగాన్ని చెప్పుకోబోతున్నాం. అయితే భక్తులు అంటున్నారు ఏమంటే, వినయ్ గారు అందరూ భగవద్గీత గురించారు చెప్పుడు. ఇంకొకరి భాష ఇంకో తీరు, ఇంకొకరి భాష ఇంకొక తీరుంటే మేము అది కూడా తెలుసుకోగలుగుతాం కదా అంటున్నారు. మరి మీ దగ్గర జ్ఞానరత్నాలు ఉన్నాయి కదా, అందుకని ఒక 5 నిమిషాలు జ్ఞానరత్నాలు వినిపించి ఆ తర్వాత మన మీద ప్రవేశిస్తాం. జ్ఞానరత్నాలు ఇక్కడికి మీ దగ్గర ఉన్నాయి. ఓడిపోని రామాయణం విషయమో, భారతంలో విషయాలు, ముఖ్యమైన విషయమో రాకుండా వేరే కూడా వినాలని ఆసక్తి ఉంది కదా. గురుదేవుని సన్నిధానంలో మనం ఉన్నాము. సద్గురు సత్యానంద మహర్షుల వారి పాదములు నమస్కరిస్తూ మరియు ఆశ్రమ అధ్యయమైనటువంటి గాయత్రి మాత నమస్కరిస్తూ, ఆశ్రమ సంస్థాపకులైనటువంటి శ్రీహరి తీర్థమాత పాదములు నమస్కరిస్తూ, మరియు వచ్చిన మాతృమూర్తులకు పితృమూర్తులకు అందరికీ కూడాను హృదయపూర్వక అభినందనలు. వారు చెప్పినారు భగవద్గీత అంటే భగవద్గీత గురించి కాదు, ఇంకా ఏదైనా చెప్తున్నారు. భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించాడు, అది సాధారణంగా అందరికీ తెలిసిన విషయం. అది
ఆత్మజ్ఞానంతో అజ్ఞానం నశించుట కొరకు అర్జునుడికి ఇది ఆత్మ ఇది అనాత్మ అనే దాని బోధ దాంట్లో ఉంది. దేహం అనాత్మ, దేహం నేను కాదు, ఆత్మ నువ్వు, దేహం నశిస్తూ నువ్వు ఎందుకు శోకిస్తున్నావు, మరి నేననే కర్తృత్వ భావన వహించుకొని నీవు అనవసరంగా నేనే చంపుతుంది అనుకుంటున్నావు, నువ్వు చంపలేదని ఆత్మజ్ఞానం కొరకు ఈ భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది. ఆత్మజ్ఞానం ఉపయోగం అవుతుంది. ఆత్మజ్ఞానం ఎలా రావాలి? ముందు భక్తి కాదు. భక్తియా కర్మణా జాయతే భక్తి, భక్తియా జ్ఞానం జాయతే, జ్ఞానం జాయతే ముక్తి, ఇది శాస్త్రేషు నిర్ణయ శ్లోకం. అంటే కర్మ వల్ల, కర్మ భగవద్గీత చెప్తుంది ఏంటి? ఉపాసన, నిష్కామ కర్మ, కర్మణేవాధికారస్య అని చెప్పాడు. దాంట్లో శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అర్జునుడికి చెప్పేది ఏమిటి? నువ్వు నిష్కామంగా నేను చేస్తానని చెప్పు, నువ్వు అనుకోకు. నాతో భగవంతుడు నాతో ఏమిస్తున్నాడు, అది సుఖ దుఃఖములు ఏది వచ్చినా లాభ నష్టములు అన్నీ అని భగవంతుడి అని నువ్వు నమ్మి చేయమన్నాడు. అట్లాగే అట్లా కర్మ, నిష్కామ కర్మ చేస్తూ ఉంటే మనిషి శుద్ధమైన తర్వాత అప్పుడు ఏమొస్తుంది? భక్తి. భక్తి ఏంటి? ఉపాసన. ఉపాసన అంటే భగవంతుడిని ఉపాసించడం, ప్రార్థన, మరి జ్ఞానం అన్ని దాంట్లో చేస్తారు. దానికి భగవద్భక్తి చేస్తేనే కానీ మనసు శాంతి కలుగుతుంది. సాధారణంగా భాగవతంలో ఆ యొక్క వ్యాసుడు అనేక భాగవతం రచించలేదు. భారతము పురాణాలు 18 పురాణాలు అవన్నీ రచించాడు. కానీ అది శాంతి కలగలేదు. అది శాంతి కలగలేదంటే అది కూడా నాకు అనిపించింది, ఆ భగవంతుడే ఆయన చేత రచించి లోకంకు ఉద్ధరణ చేయాలని చెప్పి ఆయనకు అశాంతి కలిగించేది కూడా భగవంతుడే. భగవంతుడి అశాంతి కలిగిస్తే ఈ భాగవతం ముందు వస్తుంది కదా. మరి ఎందుకు అశాంతి కానీ ఆ యొక్క యమునా తీరం దగ్గర ఉంటే ఆ నారదుడు వచ్చాడు. ఎందుకు మహాశయ, మీరు పరాశర పుత్రుడు, వశిష్ఠుని మనుమలు, ఇంత గొప్ప శక్తి సంపన్నులు, తపస్సంపన్నులు, మీరు అశాంతితో ఉన్న కారణం ఏంటంటే అప్పుడు చెప్పాడు, నువ్వు అన్ని రచించావు, అన్ని చేశావు అని భక్తితో భగవంతుడిని నువ్వు భజించలేదు, అతని యొక్క స్తుతిని చేయలేదు. అతని స్తుతి చేస్తే నీకు శాంతి కలుగుతుంది చెప్పాడు. కానీ అప్పుడు మరి ఏం చేయాలంటే నువ్వు భాగవతాన్ని రచించు. భాగవతం రచిస్తే అప్పుడు నీవు శాంతి పొందుతావన్నాడు. దానికి ఆంధ్రంలో ఉన్నటువంటిది అంత తెలుగులోకి అనుమతి చెప్పాడు. దానికి పలికినది భాగవతం అన్న పలికించినవాడు రామది గుండట, నేను పలికిన భవహర మగునట, పలికినవే రెండుగా పలికినవేనా అంటే ఈ పలికించేవాడు ఎవరు పలుకుతున్నారు? భగవంతుడు ఆ అయితే రామచంద్రుడు ఉంటే పలుకుతున్నాడని చెప్పాడు. భక్త బోధన అంత భక్తి ప్రపత్తులతో కూడుకుని తన అంతర్వాణి భగవద్గీతం చేసి ఆ భగవంతుడే తన ఆ భాగవత వారిని పలికించాడు అనమాట. అంటే అతను అహంకారం, గర్వం ఏది లేకుండా కేవలం నిష్కల్మషమైన భక్తితో ఉన్నాడు కాబట్టి అటువంటిది పలికినది భాగవతం అని చెప్పారు. కానీ మనం నాలాంటి వారు అంత ధైర్యంగా చెప్పేవారు చెప్పడం సాధ్యం కాదు. భగవద్గీ కదా, భగవంతుని అది సాధారణమైన పుస్తకాలు చదువుతున్నాం కానీ అంత భక్తి మనకు లేదు. అయినా కూడా భాగవతంలోని భక్తి అపూర్వమైనటువంటి దాంట్లో ఏది ప్రహ్లాదుని, మరి గజేంద్రమని చెప్పాడు. ఇప్పుడు అన్ని పద్యాలు చదివి ఆ వదులడానికి బదులు చుట్టచులకు ఆ గజేంద్రుడు చెప్పాడు ఏమిటి, అతని ప్రయత్నం చేసి ధైర్యం తావులు శ్రమం ఆ గజేంద్రుడు అతనికి ఆ యొక్క మొసంతో ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించి చుట్టూ తన శక్తి చాలనందున ఆ భగవంతుడికి ఇక నాకు ధైర్యం ఏదని భగవంతుని మొదలుపెట్టుకున్నాడు. మనం కూడా ఈ భగవద్గీత చదివినా, భాగవతం చదివినా మన శక్తి అంతే పోయిందంటే మన శక్తితో సాధన చేసి భక్తి సాధన చేసి చుట్టూ ఆ భగవంతుడిని లాభక్యంతైన ధైర్యం అని చెప్పి అతన్ని మొదలుపెట్టుకున్నప్పుడు అప్పుడు భగవంతుడు మనం అజ్ఞానం మొసలని దాన్ని ఖండించడానికి ఆయన ఆ విష్ణు చక్రాన్ని పంపిస్తారు.
అట్లాగే అంటే అటువంటి ప్రార్థనకు తగినటువంటి యొక్క పద్యాలన్నీ కూడా భగవద్గీతలోనే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా అంతఃపురం కూడా నేను బాగా చదువుకునేది. చదువుకున్న తర్వాత నాకు అనిపించేది బాధ, నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించేది. ఉపన్యాసాలు ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా చెప్పుకోవాలి. దానివల్ల నేను అని కొంచెం అహం కూడా వచ్చు, నాకు వచ్చు, నేను చెప్పొచ్చు అని ఇవన్నీ కూడా భగవద్గీతకి దూరమైనటువంటి దాంట్లో ఎరువరుని పరమాంబుజముడెప్పుడు గౌతులు భక్తి విష్ణుడై ఎరువరుని ప్రేమలు కింపురు భూమి వివేకశాలుడై నవ్విమనాందునందులు దంచితమైన శోభన నిత్య సౌఖ్యము నీపిటి లంక కృష్ణుని నేర్చి భజించిన ఎవరు ధర్మాలు చెప్తున్నారు. అంటే ఈ ఒక్క పద్యం చదివితేనే నా మనస్సు అయిపోయింది, అంటే అంత శాంతి అయిపోతుంది. నేను మళ్ళీ ఉపన్యాసం రావడం అక్కడికి పోవడం ఇక్కడికి పోవడం ఎందుకు అనిపించింది నా అనుభవం చెప్తున్నాను. ఇవాళ ఫోన్ చేస్తామంటే అక్కడ ఏంటి అందరూ చూడాలి, చేయాలి, ఏమో చెప్పాలి. అవన్నీ కూడా పుస్తకాలు చెప్తున్నాను. చెప్పడం వల్ల మనసు లోపలికి వెళ్ళి అంతర్ముఖమై ఆనందం పొందదు కదా. భగవత్ ఏకాంతం ఉండి భగవద్భక్తితో ఆయన ఒక్క పద్యం చదువుకున్నా నాకు సరిపోతుంది, అక్కడికే సరిపోతుంది. భగవదానందంతో పొందినటువంటిది అది 2 మాటలైనా సరే. కాబట్టి ఎక్కువ భాగవతం ఉందంటే భాగవతం అది అందరికీ ఉత్తమైన గ్రంథము. అది ఆ పూర్వం ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆ యొక్క బ్రహ్మదేవుడికి భాగవతం ఉపదేశించినట్టు, మరి ఆ బ్రహ్మదేవుడు నారదుడు వ్యాసుడు మరి శుకుడికి ఈ విధంగా పరంపర వచ్చినటువంటి. ఎట్లాగైతే ఒక భక్తి ఏది భగవద్గీత ఇవం వివస్వతే యోగం చెప్పినట్టుగానే అది కూడా అట్లాగే వచ్చింది. ఇప్పుడు మనం వారి అభిమతం అనుసరించి భగవద్గీతతో ఏదైనా చదువు భగవంతుని ప్రార్థిస్తూ భక్తితో చేసినప్పుడే నీకు భగవదానం అందుతుందే కానీ ఇవన్నీ ఎక్కడ తిరిగినా వెళ్ళదు అని నా ఉద్దేశం ప్రకారంగా నేను 3 మాటలు మీరు చెప్పినట్లు చెప్పినాను. హరి ఓం తత్సత్. గురు సత్యానంద మాస్టర్కి అదే పడతాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. జటాశీనులైన పితృ స్వరూపులందరికీ హృత్పూర్వక సుమాంజలి అర్పిస్తూ, అమృతం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మొక్కలం కూడా సైసూర్యం. అమృతం ఎట్టుంటుందో రుచే తెలియదు, కానీ తీయ బాగా మంచిగా ఉన్నది అనుకో ఏదన్నా పదార్థము, అబ్బా ఎంత బాగుంది, అమృతమే. అంటే మనం దేవతల అవతారాలు ఎత్తినప్పుడు అమృతాన్ని చవి చూసి మళ్ళీ వచ్చి మనసులమై పుట్టినందువల్ల మనకు ఆ గుర్తులుండి అమృతమే అని చెప్పుకుంటాం. అదేమో నాలుకతో రుచి చూస్తూ తినేటువంటి అమృతం. ఈ అమృతం మాత్రం మనసుకు మాత్రమే. జ్ఞానం అనే అమృతము మనసుకు మాత్రమే. అమృత తరంగిణి అమృతములో నుంచి మందరగిరి పర్వతాన్ని పాల సముద్రంలో పాముల కట్టి దానికి కవ్వం అన్నమాట. పర్వతం మందరగిరి పర్వతము పాల సముద్రంలో వేసి దానికి పాములు కట్టి దేవతలు, మనుష్యులు, రాక్షసులు చిలుకుతూ ఉంటారన్నమాట. ఆ చిలికేటప్పుడు మొట్టమొదట ఏమొచ్చింది? విషం వచ్చింది. విషం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఓళ్ళు తాగుతారు ఈ విషం అంటే దేవతలకు ఎందుకు తాగరు అంటే అందరికి అది కూడా భాగం చేయబడింది. దేవతలు ఆ రోజు శివుడు తాగిండు విషం, శివుడేమో విషం తాగిండు, విష్ణువేమో పెయి కూసుకున్నాడు, బ్రహ్మదేవుడేమో రాతకు పెట్టుకున్నాడు ఆ విషాన్ని. మందరగిరి పర్వతం చిలికినప్పుడు అదే పాటలు వస్తుంది కదా, మొగ్గ నీకు చెబుతుంది మౌనంగా ఎదగుమని, ఎదిగిన కొద్దీ ఒదగుమని అర్థమందులో ఉంది. అదే మొదటనేమో విషం వచ్చింది,
ఆ విషం వచ్చినప్పుడు అందరికీ భాగాలు ఇవ్వాలని అందరికీ భాగాలు ఇచ్చేసాడు. ఇచ్చేస్తే శివుడు ఏం చేసిండు, ఇది తాగే వస్తువే కదా ఆడికి నోట వేసుకున్నాడు. అది విషం. విషమయ్యే వరకల్లా ఉంచుదామనంటే ఇక్కడ జీవులుని, మృంగుదామనంటే లోపల లోకాలు మింగలేడు, ఉంచలేడు. ఎక్కడ ఇందులోనే ఉంచుకున్నాడు. గర్ల కంటుడని అందికంటుడు, విషకంఠుడు అన్నమాట. ఆ విధంగా ఆ విషము వెళ్ళిన తర్వాత మళ్ళా అట్ని చిలుకుతూ పోతే ఏమైంది, అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని ఏం చేశారంటే, ఈ అమృతం ఎవరైతే స్వీకరిస్తారో త్రాగుతారో వాళ్లకు చావు అనేది లేదు ఇక. అందుకని దేవతలకు తినుడు తాగుడు ఇవన్నీ ఏం లేవు, కథలే అవి అందులో చెప్పేటి. కానీ ఆ శరీరం వాళ్ళకు మలమూత్రాలు లేవు, తినేది లేదు, తాగేది, సుఖభోగాలు అనుభవించేటి లేనే లేవు దేవతలు. ఎందుకొరకంటే సావు లేదు, సుఖభోగాలు అనుభవించేటి లేవు, వాళ్ళు దేవతలు కాదు. అప్పుడు ఆ అమృతాన్ని అందరికీ వంచాలంటే దేవతలది ఒక గ్రూప్, మనుషులది ఒక గ్రూప్, రాక్షసులది ఒక గ్రూప్. మనుషులకు లేదు, దేవతలకే. ఇక అది ఇంకా ఇంకా ఏమైంది, విష్ణు భగవానుడు మోహిని రూపం ఎత్తి ఆ అమృత భాండం వచ్చినప్పుడు దాన్ని తీసుకున్నాడు. తీసుకొని అతడే పోస్తూ వస్తాడు, ఆమె ఆడ రూపంలో పోస్తూ వస్తుంటే దేవతలకే పోసుకొత్తుర్రి, మనకు వచ్చేవారికి అయిపోతా ఉంటుంది అని చెప్పి వెళ్ళగా తెలియకుండా ఇద్దరు పోయి అనేది వచ్చారు రాక్షసులు. రాక్షసులు వచ్చేవరకల్లా చక్రం వేసి ఇట్లా 2 తలలు ఊడగొట్టుడు. ఎవరు, విష్ణువు. వాళ్ళే రాహుకేతువులని, వాళ్ళే గ్రహణమై పట్టిందని. ఇప్పుడు ఈ సైన్స్ ప్రకారంగా ఒప్పుకోవడానికి లేదు, కానీ అదొక చరిత్ర అలా ఉంది. అందువల్ల అట్టి అమృతము దాని పేరు వింటేనే ఆనంద పరవశమైపోతున్నటువంటి ఈ అమృత భాండము భగవద్గీత తరంగిణి. తరంగిణి అంటే మనము మాట్లాడేటప్పుడు జరం తుంపిలు పడుతున్నాయి ఏంది అంటాను చూడు, అవి తరంగాలన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను మాట్లాడినప్పుడు బయటకు వచ్చినటువంటి తరంగాలు అందరి చెవులో, ముక్కులో, కంటిలో, నోటిలో, చెవు అంతటా ప్రవేశిస్తాయి. అందుకనే వాటిని స్పర్శించినటువంటి వారికి, అనుభవించినటువంటి వారికి ఆ గొప్పనైనటువంటి శక్తి ఈ అమృత తరంగి నుంచి మనకు వస్తుందని చెప్పి మన సత్యానంద మహర్షుల వారు మనకు అందజేశాడు. ఈరోజు గుణత్రయ విభాగ యోగము అంటే 14వ అధ్యాయముల ఈ భగవద్గీతలంతా ఏమో లేదు, దేవుని గురించి కూడా ఎక్కడా చెప్పబడలే. శివుడని, రాముడని, కృష్ణుడని ఇంకే దాని గురించి కూడా చెప్పాలి. నీవు పుట్టిన నుంచి నువ్వు జీవించి ఉన్నంతకాలం ఏం కావాలా, నువ్వు పోయితే ఏం కావాలా, అదంతా నేర్చుకోవడానికి సారాంశం అంతా ఇందులో నింపి పెట్టాడు. నీకు ముందు ఏమి పుట్టింది, నీవెప్పుడు పుట్టింది, ఈ పంచభూతాలు మొట్టమొదల పుట్టాయి. పంచభూతాలు అంటే అందరికి తెలిసినాయా, తెలియా, ఉన్నారు కానీ అది లేదు. నీళ్ళు, గాలి, అగ్గి, భూమి, ఆకాశం, ఇంతే. ఒకటి తర్వాత ఒకటి పుట్టింది. అవన్నీ వివరిస్తే మరి ఈ అర్ధగంట లోపల గిన్ని వారం వాడదు. అందుకు ఒకటి తర్వాత ఒకటి పుట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఏం పుట్టిందో తెలుసా, మాయా. పంచభూతాల తర్వాత వెంటనే మాయ ప్రవేశించింది. ఆ మాయ ఏమైపోయిందంటే 3 గుణాలుగా మారింది. 3 సత్వ రజస్తమో అనే 3 గుణాలుగా మారి అది ఆత్మ అనే శక్తిని కూడా అడ్డంగా వచ్చేసి ఆత్మశక్తికి మాయలో పడవేస్తుంది. మనను ఎంత మంచి సత్తా ఉన్నా, ఎంత మంచి తెలివి ఉన్నా, ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నా ఒక్క 2-5 క్షణాలలోనే అది నిన్ను ఎటు దిప్పన్న అటు దిప్పి మార్చి పడేస్తుంది. అది
ఈ 3 గుణాలతోనే జీవితము కాదు, ప్రపంచం మొత్తము కూడా నడిచేదంతా 3 గుణాలతోనే. సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనే 3 గుణాలు. సత్వగుణ లక్షణాలు ఏంటి ఇదంతా చెప్తూ నేను ఇక ఒకటే శ్లోకం చదివి చెప్తుంటా, అంత లోపలికి పోతే బాగా సేపు అవుతుంది. సత్వగుణ లక్షణం, సత్వగుణము, రజోగుణం, తమో గుణం అంటే 3 కూడా మనకుంటాయి. 3 కూడా మనకుంటాయి. కానీ ఈ 3ఇంటిలా ఏ దానికి చెందిన వారు ఎవరు అనేది గుర్తు చేసుకోవడానికి సత్వగుణం ఏమి చేస్తుందంటే, మంచి విషయాలనే విను, మంచి వాళ్ళ స్నేహమే చెయ్యు, మంచి చోటికే వెళ్ళు, మంచి పదార్థాలే అనుభవించు, అన్నీ మంచికి సంబంధించిన దాన్నే చెప్తుంటుంది సత్వగుణం. మనకు చెప్తుంటుంది. విచారణ, నేను విచారం చేసి చెప్తాంటాడు. భర్త భార్యను విచారం చేసి చెప్తాంటాడు. తల్లి కొడుకులను విచారం చేసి చెప్తుంటుంది. అవన్నీ ఏమిటకవి విచారం చేసి చెప్తాంటే ఆ పెళ్ళమ్మని అడగడు, భార్యను అడగడు, కొడుకులను అడగడు, ఎవరిని అడగడు, విచారం చేసి చెప్తాడు. ఓలను అనుకున్నావు, లోపల ఉన్న నా భార్య ఒకతుంది మాయా అనే భార్య, దాన్ని విచారించి నేను చెప్తా అంటాడు. సబ్కా సున్నా దిల్షే కర్నా, ఎందరెన్ని చెప్పినా మళ్ళా నీ లోపల ఉన్న చెప్పినట్టే వింటావు. పక్క ఉన్న వాళ్ళు చెప్పింది అవు అంటావు చెప్పినంతసేపు, కానీ చేసేది మాత్రం అదే. అందుకు సత్వగుణములో అలాంటి లక్షణాలు లేవు. మరి రజోగుణములు మాత్రం నేను రాజును అంటది. అది నేను రాజును అని రాజరికం చూపిస్తుంది అన్నమాట. మనకే కాదు మందికి కూడా చూపిస్తుంది. మన ఎదుటి వాళ్ళు నేనంటే ఏమనుకున్నావు అంటే, రజోగుణం రాజు వలె రజోగుణ లక్షణాలు. మళ్ళీ దీనికి ఆహార నియమం కూడా చెప్పబడింది అన్నమాట. సత్వగుణం రావాలంటే ఏమి తింటే సత్వగుణము తన స్వాధీనంలో ఉంటుంది, ఏమి తింటే, ఎట్లా ఉంటే, ఎప్పుడు లేస్తే, ఎప్పుడు వండుకుంటే, ఎప్పుడు ఆహారం తింటే, ఏ విధంగా తింటే అనేది ఆహారంలో కూడా ఉంటుంది. పులుపు, కారము, ఉప్పు, చేదు, ఒగరు, నూనె ఇలాంటి అన్నీ కూడా రజోగుణానికి బాగా సపోర్ట్ ఇస్తాయి. ఇవన్నీ తిన్నందువల్ల రజోగుణం ప్రవేశిస్తుంది. ఏది కాదు నాది, అన్నీ అన్నట్టే చేయాలి, చెప్పినట్టు ఇళ్ళలో చేయవన్నట్టు చేయాలని చెప్తే అనేది ఏంటిది అని అంటే, లోపల మాత్రం ఉంటుంది కానీ సాగక మాత్రమే చంపుకునుడు తప్ప దాని ప్రభావం లోపల ఉంటుంది. ఇవి 3 లక్షణాలతో. సత్వగుణమేమో అన్నీ మంచిగా చేస్తుంది, రజోగుణమేమో నేనన్నట్టే నడవాలి, నువ్వు చెప్పినట్టు తింటే కానీ నేను అన్నట్టే నడవాలి అంటుంది రజోగుణం. తమో గుణం ఏంటో తెలుసా? షార్ట్కట్ చెప్తున్నా, తింటా పంట ఇదంతే. పండుడు తినుడు పని చేయవంటే అప్పటికి ఎత్తా, రేపటి ఎత్తా. ఇది తప్పించుకునుడు, తినుడు, పండుడు, ఈ గుణం ఉంది. ఇవన్నీ ఒక్కొక్క గుణంకు చెందినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఉంటారన్నమాట. అంటే ఎప్పుడు పండుడే, ఎప్పుడు తినుడే, ఇవన్నీ మనం అంటుంటాం కదా, అవన్నీ కూడా మనకు ఉంటాయి కానీ ఒక్కొక్క సమయంలో వస్తాయి. మరి ఏ గుణంకు చెందినవాడనంటే గుర్తు చేసుకొని చెప్పచ్చు. ఆ విధంగా ఈ భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్ల నుంచి వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది ఇప్పుడు చెప్పారు. కృష్ణ పరమాత్మ అర్జునుల వల్ల భగవద్గీత వచ్చింది. కానీ ఇది కూడా భారతమే, భగవద్గీత కూడా భారతమే. అంటే ఇది శ్రీమద్ భగవద్గీత సూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని మనకు షార్ట్ కట్గా ఒక్కొక్క అధ్యాయం కత్తుంది. మలయాళ స్వామి రాసిన బుక్కుల మొత్తం భారతానికి సంబంధించినటువంటి అని ఏ పర్వములోనిదో అది కూడా వస్తుంది. అంతే. ఇప్పుడు ఇవన్నీ చెప్పినా అని గుర్తుకుండకపోవచ్చు అని భారతముల విషయమే నువ్వు కోరావు కాబట్టి నేను చెప్తున్నా, గుర్తుంచుకుంటావు, చెప్పగలిగేటట్టు నువ్వు తయారు కావాలని మా ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళది ఆమె నిరంకారి భక్తురాలు,
అలా సంస్థలో ఏం చేస్తారంటే ప్రతి వాళ్ళని లేపుతారు. నువ్వు పాట పాడతావా మాటలు మాట్లాడతావా ఏదైనా సరే అని లేపుతారు. ఆ విధంగా ఆ విన్నయి గుర్తులో పెట్టుకొనైనా వాళ్ళు చెప్పగలుగుతారు. చూసినంత ఏది రాకపోతే నమస్కారం చేస్తారు చెప్పండి. ఈ విధంగా భారతము యుద్ధమంతా అయిపోయిన తర్వాత, భారతము అశ్వమేధ యాగం చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్తుంటాడన్నమాట. ఏమనంటే అక్కడ ఒక గంట కట్టు బయట, ఆ గంట ఏ పుణ్యపురుషుడు తింటేనో మ్రోగుద్ది, అప్పుడు నీ యజ్ఞ సమాప్తి అయినట్టు, అప్పటిదాకా సంశయమే అని చెప్తే, మరి ఆ పుణ్యపురుషుడు ఎక్కడ దొరకాలి? ఎక్కడైనా వెతకచ్చుకోవాలి పుణ్యపురుషుడు. అంటే తపస్సంపన్నులు సర్వము శరీరాన్ని కూడా భగవంతుని అర్పణ చేసి ఏది అనుభవించకుండా జంతువుల వలె, జంతువులు కూడా భార్య భర్త సుఖంలో అనుభవిస్తాయి, వేరే జంతువులు కూడా. కానీ ఆ పుణ్యపురుషులు తపస్సంపన్నులు ఆకులలములు తింటూ చలేర్ల నీళ్ళు తాగుతూ తర్వాత వాళ్ళకు రుచులు కూడా ఉండవు. ఋషులు ఉడిగిన వాడే ఋషి అవుతా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి పుణ్యపురుషుడి కొరకు వెతకడానికి పాండవులు 5 వెయ్యారు. పోయితే ఒక చోట ఒక చెట్టు కింద తపస్సులో ఉన్నాడు. స్వామి, మీరు మా యాగ సమాప్తి చేయడానికి రావాలా, మా భోజనాలు స్వీకరించాలని అంటే, సరే వస్తాను, కానీ నేను అడిగింది అయితే ఇవ్వాలి కదా, మీరు మేము రాజులమైన అయితే మాకేం తక్కువైంది, మేము ఇవ్వలేకపోతామా అనుకోండి. ఇస్తాము స్వామి, 1000 అశ్వమేధ యాగాల పుణ్యాన్ని నాకు ఇస్తేనే వస్తాను. వాళ్ళు చేసేదే ఒక అశ్వమేధ యాగం, నీకు 1000 అశ్వమేధ యాగాల పుణ్యం ఏడుకెళ్ళి మేము ఇవ్వగలుగుతాం అని వీళ్ళు అన్నారు. ఎవరు? పాండవులు. వాపస్ వేయండి. పోయిన తర్వాత ఈ విషయము ద్రౌపదికి తెలిసింది. ద్రౌపది ఏం చేసిందంటే, మీరుండండి, ఆ పుణ్యపురుషుని నేను తీసుకొస్తానని. సరే తీసుకురండి అని పంపించి ఆ ఋషి దగ్గర నమస్కారం చేసుకొని మాట్లాడుతూ వివరాలన్నీ నడుస్తూ ఉంటుంది. చాలా తెలివైంది ద్రౌపది. అంటే మామూలు అవతార పురుషురాలు, ఒక్కడి గర్భంలో జన్మించలే, మనం వచ్చినట్టు యోని నుంచి బయటకు రాలే. ఆమె అవతరించింది, యజ్ఞంలో నుంచి బయటకెళ్ళి. ఆమెకు 5 పతులను అంటగట్టిరు మన కవులు. ఆమె అయోనిజ, ఏ దేవి రూపమైతే అవతరించిందో ఏ దేవి కూడా ఏ గర్భములు జన్మించదు. స్వయంగా తొల్లి యుగమున్న తల్లి రేణుకవే, తరువాత యుగముల మళ్ళీ జానకి రామ సతి నీవే, మళ్ళీ 3వ యుగమున మాతరో పంచాళివయ్యి, ఇల్లు విడిసిన పంచ పాండవుల తల్లి కోడలు వైతివమ్మ, అమ్మ నీకు చరణు చేసేదని, జగమంత నీవే కందరి పూజ చేసేదని. ఈ విధంగా తెలివి తేటలతో ఆయనను రప్పించుకోవడానికి నడుస్తూ ఉంది. స్వామి రావాలి, మా యజ్ఞ సమాప్తి చేయాలంటే 1000 అశ్వమే. ఇప్పుడు 5 పిల్లగాళ్ళు వచ్చిపోయారు, 1000 అశ్వమేధ యాగాల పుణ్యం ఇవ్వంటే మేము చేసేదే ఒక అశ్వమేధ యాగము, మేము 1000 అశ్వమేధ యాగాల పుణ్యం ఎక్కడికి వెళ్ళి ఇస్తాము స్వామి అని వెళ్ళిపోయారు. అమ్మా, అదే నా మాట, 1000 అశ్వమేధ యాగాల పుణ్యం ఇస్తే కానీ నేను రాలేను అన్నాడు. స్వామి, ఒక మాట చెప్పనా, మీరేమనుకోరు కదా? చెప్పమ్మా, చెప్పడానికి సంశయం ఏమిటి, చెప్పు. స్వామి పుణ్యపురుషులతో సాంగత్యం చేస్తే, పుణ్యపురుషులతో ఒక్కొక్క అడిగేస్తే 1000 అశ్వమేధ యాగాల పుణ్యం వస్తుందట. మరి మీ వెంట నేను ఎన్నో అడుగులు వేశాను, ఎన్ని 1000, మీరు 1000 అంటున్నారు కానీ 1000 అడుగుల పుణ్యాన్ని మీకే ఇస్తాం, మీరు రాను కట్టుబడ్డాడుగా. ఎట్లుంటారు రాకుండా? వస్తాడు. వచ్చాడు, ఆమె రకరకాల వంటలు చేసింది, నా మాట నిలబెట్టాడు. ఋషుల వారు వచ్చారని
చేసి అన్నీ వడ్డించింది. అన్నీ వడ్డిస్తే ఆ ఋషి ఏం చేశాడు తెలుసా? మొత్తం కలిపిడిగా ఒక్కకే కలిపి చూస్తున్నాడు. చూరితే మనసులో అనుకుంటుంది, ఈ అడవిలో తపస్సు చేసుకునేటానికి, ఆకులలో తినటానికి, సెలయేర్ల నీళ్లు తాగటానికి, రాజభోగాల భోజనాల రుచులు ఏం తెలుసు అనుకున్నది. అంతే, తినడం అయిపోయింది. గంట మోగలే. గంట మోగపోతే కృష్ణ గంట మ్రోగలేదు కదా, పుణ్యపురుషుడు వచ్చి భోజనం చేస్తే వీళ్ళందరూ అడుగుతుంటే అది నా దగ్గర నాకు తెలియదు, ఆయననే అడుగుండ్రి అన్నారు. స్వామి, మీలాంటి పుణ్యపురుషులు భోజనం చేస్తే గంట మ్రోగుద్దని కృష్ణ పరమాత్మ చెప్పాడు, గంట మ్రోగలేదు కదా, ద్రౌపదిని విలువ అన్నాడు. ద్రౌపదిని విలువ అన్నాడు. స్వామి, అమ్మ నువ్వేమనుకున్నావు అన్నాడు. స్వామి క్షమించండి, అనుకున్నది నిజం. అడవిల చెట్ల కింద నివసించే వాళ్ళకు, ఆకులములు తినేటోళ్లకు, సెలయేర్ల నీళ్లు త్రాగేటోళ్లకు ఈ రాజభోగాల ఆకారం ఋషి ఏం తెలుసు అని అనుకున్న స్వామి. క్షమించడానికి కాళ్ళ మీద పడితే సరే, అప్పుడు మ్రోగింది గంట. అంటే అంత శక్తివంతులు అన్నమాట. అట్టి శక్తివంతులను తయారు చేసినటువంటి మన భారతము, మన భారతదేశము. మన భారతదేశంలోనే ఋషుల జన్మ ఉంది, ఋషులు ఉన్నారు. ఋషి ఉంటే మనుషులు ఏమవుతారు? ఋషులు అవుతారు. కృషి ఉంటే ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. కృషి కావాల్సింది, మనము చేయాల్సిన కృషి. ఇప్పటిదాకా ఎవరి మనసులో కూడా చలి అనేది మనకు రాలే. వచ్చిందా? ఇప్పుడు వ్యాధికి అత్తేనే చలి. ఏకాగ్రత దేనిపైననైతే మనిషికి నిలుస్తుందో అప్పుడు ఏది తెలియనటువంటి స్థితి. ఇట్టి స్థితి రావడానికే ఈ భగవద్గీత. ఇది దేశమంతటా మారుమ్రోగుతుంది. భగవద్గీత సనాతన ధర్మం. సనాతనం అంటే ఈరోజు పుట్టింది కాదు, కూల్తలేనటువంటి సనాతనం, చాలా కాలం క్రితమైనటువంటిది. అందువల్ల ప్రతి నిత్యము మనము భగవద్గీత, ఇప్పుడు సెల్లులు మనకు అందుబాటులోకి వచ్చేసినాయి, ఇంకెవరో వచ్చి చెప్పనక్కర్లేదు. అది చాలు పెట్టుకొని వింటుంటే, కొన్నిసార్లు వింటే అనే అటువంటి భాగ్యం కూడా కలుగుతుంది. అందుకోసం మనం భగవద్గీత లేకుంటే మనకు బ్రతికే లేదు. భారతం లేకుంటే మనకు కథలే లేవు. భారతము 1,00,000 శ్లోకాలు, రామాయణము 24 లక్షల శ్లోకాలు, భాగవతము 10 లక్షల శ్లోకాలు. ఇట్లా లక్షల శ్లోకాలతో కూడుకున్నటువంటిది ఇది. ఈ నీకు ఎన్ని ఉన్నా నువ్వు అనుభవించేది ఏంటిదో తెలుసా? శాంతి. ఎన్ని ఉన్నా అవన్నీ అనుభవించినా కానీ అవి నశించేటియే, తిన్నాక మళ్ళీ తర్వాత మర్చిపోయేటియే. అన్నిటికంటే అన్నదానం గొప్పనట. ఈ కాలంలో కొంచెం అన్నదానానికి ముందుకు వస్తాం, కానీ అది ఎంతసేపు గొప్ప? తిన్నంతసేపే అనంటే తిన్నది అరిగినాక మళ్ళా కావాలన్నదా? అంటనే. అందువల్ల ఇది అయిపోయేది. ఇది మనమున్నంత కాలము తినుడే. మళ్ళా అన్నం దానం తప్పని కాదు, అక్కడ జ్ఞానదానం అన్నిటికంటే గొప్పది. అందుకనే అన్నం పెడతంటేనే అచ్చేటట్టున్నారని అన్నములు పెట్టుడు అలవాటు చేసింది. ఆ కాలంలో, పూర్వకాలంలో సంతార్పణ